హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చేపల ఇగురు. ఈ కూర నేను ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను 1 కేజీ చేపలను ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. క్లీన్ చేసిన చేప ముక్కలకు కొద్దిగా పసుపు, తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇక్కడ నేను మసాలా కారం తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇక నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించాలండి. ఉప్పు కారం బాగా ముక్కకు పట్టాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక పక్కకి పెట్టుకోవాలండి. ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి. కూర కోసం 2 ఉల్లిపాయలు, టమాటా తీసుకోవాలి. అలాగే మసాలా కోసం 1 ఇంచు అల్లము, 5-6 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగ, గసగసాలు, 2 యాలకులు, వీటన్నిటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే టమాటాని కూడా పక్కన క్యూరీ చేసి పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎంత వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. చేపల కూరకు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో సన్నని మంట మీద వేయించుకోవాలి. ఉల్లిపాయలు మాడకూడదండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకైనా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. అలాగే నేను కూరలోకి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలాగే టమాటా క్యూరింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఈ మసాలా అంతా లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. మసాలా బాగా వేగాలి. మసాలా అంతా బాగా వేగాలండి. ఆయిల్ సపరేట్ అయిందంటే మసాలా మనకి వేగినట్టే. మసాలా అంతా బాగా వేగిన తర్వాత నేను 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. నేను చేప ముక్కలు కలిపేటప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాను. కూరలోకి ఇది కారం వాసన పోయే వరకు మసాలా అంతా వేయించుకోవాలి బాగాని. మసాలా అంతా బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలండి ముక్కలన్నిటినీనా. ఇలా వేసుకున్న తర్వాత వీటికి కలిపిన కారం ఉంటుంది కదా, కారం మసాలా కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అంతటినీ గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. కూరని గరిటె పెట్టి కలపకూడదు. ఇలా కలుపుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించాలి కూరని. ఇప్పుడు తీసి చూస్తే మొక్క చూడండి బాగా మగ్గింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఇలాగే కలుపుకోవాలండి. గరిటె అస్సలు పెట్టకూడదు కూరకి. ముక్క విడిపోతుంది. గరిటె పెట్టి కలిపితే ముక్క విడిపోతుంది. కాబట్టి ఇలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం కూరను ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలాంటప్పుడు కొంచెం మనకి కారం, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కూరను కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి.
కూరని చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది. కూర అంతా మగ్గిందండి. వాటర్ అంతా మగ్గి కూర అంతా దగ్గర పడింది కదా, ఆయిల్ సపరేట్ అయింది కదా. చూసారా కూర అంతా బాగా మగ్గిందో, దగ్గరగా అయింది కదా. అంతేనండి, కూర అంతా ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. థ్యాంక్ యూ.